నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ హారిక, కన్సల్టెంట్ ఫిజిషియన్, శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్, విజయవాడ. ఈరోజు మనం గౌటీ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుందాం. దీన్నే ఆయుర్వేదంలో వాతరక్తాని అంటారు. ఇది ఎందువల్ల వస్తుందంటే బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం వల్ల మోనోసోడియం యూరేట్ క్రిస్టల్స్ అనేవి మన బాడీలో ఉన్న జాయింట్స్లో డిపాజిట్ అవ్వడం వల్ల ఈ డిసీజ్ అనేది మనకి కనిపిస్తుంది. అలాగే ఎవరైతే ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్ తీసుకుంటారో, ఎవరికైతే ఇర్రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్ ఉంటాయో, ఎవరైతే ఎక్కువగా యాక్టివిటీ చేయకుండా అలానే ఉంటారో వాళ్ళలో ఇది ఎక్కువగా రావడం మనం గమనిస్తూ ఉంటాము. తర్వాత దీంట్లో మెయిన్ సిమ్టమ్స్ వచ్చేసరికి ఇది ఫస్ట్ స్టార్ట్ అయ్యేది కాలికున్న బొటనవేలు దగ్గర స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత చిన్నగా బాడీలో ఉండే కాళ్ళు చేతుల్లో ఉన్న జాయింట్స్, చిన్న జాయింట్స్లో స్టార్ట్ అవుతుంది. ఇది ఎలా స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత అది కొంచెంగా వాపు వచ్చేసి తర్వాత ఎర్రగా అయిపోయి ఆ తర్వాత మనం టచ్ చేస్తేనే నొప్పి భరించలేనంతగా అయిపోతుంది. ఇవన్నీ దీని సిమ్టమ్స్గా చెప్పబడ్డాయి. ఈ డిసీజ్ని మనం ఫస్ట్లోనే కనుక్కోకుండా మెడికేషన్ తీసుకోకపోతే దీనివల్ల ఫర్దర్ వచ్చే కాంప్లికేషన్స్ వచ్చేసరికి నిద్ర సరిగ్గా లేకపోవడము, తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంది. ఆ తర్వాత వేళ్ళు వంకరపోవడం అనేది దీంట్లో మెయిన్ కాంప్లికేషన్గా చెప్పుకోవచ్చు. తర్వాత దీంట్లో డైట్ వచ్చేసరికి తినవలసిన పదార్థాలు ఎక్కువగా కూరగాయలు, ఆకుకూరలు, ఫైబర్ రిచ్ ఫుడ్ అంటే బ్రౌన్ రైస్ కానీ, ఎక్కువగా హోల్ గ్రెయిన్స్ కానీ ఇలాంటివి తీసుకోవాలి. అలాగే ఎక్కువగా నీళ్లు తాగాలి. తర్వాత చెర్రీస్, ఇలాంటివన్నీ ఈ డిసీజ్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన పదార్థాలు. తినకూడని పదార్థాలు వచ్చేసరికి ఎక్కువగా బయట కూల్ డ్రింక్స్ అవన్నీ తాగకూడదు. తర్వాత ఏదైతే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండే ఫుడ్స్ ఉంటాయో అవన్నీ వీళ్ళు తీసుకోకూడదు. అలాగే మీట్, నాన్ వెజ్ అనేది కూడా వీళ్ళు అసలు తీసుకోకూడదు. తర్వాత మిల్క్ ప్రోడక్ట్స్, డైరీ ప్రోడక్ట్స్ అనేవి కూడా వీళ్ళు ఆపేసేయాలి. ఆయుర్వేదంలో ఈ డిసీజ్కి చక్కని పరిష్కారం ఉందండి. విరేచన, వస్తి, రక్తమోక్షణ అనే పంచకర్మల ద్వారా ఈ డిసీజ్ని మనం తొందరగా క్యూర్ చేసేసేయచ్చు. సో ఎవరైతే ఈ డిసీజ్తో బాధపడుతున్నారో వెంటనే శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.